హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్శ్రీ రెడ్డి క్రియేటివ్స్. మేమైతే కోటప్పకొండ అయితే వెళ్ళామండి. ఇదంతా కింద పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. 2 వీలర్కి వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అయితే పార్కింగ్ తీసుకున్నారు అంతే. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము వచ్చేసి 2 వీలర్ మీద వెళ్ళాము, బైక్ మీద అయితే వెళ్ళాము. నేను, అత్తయ్య, మా హస్బెండ్, అలానే మా పాపకి జస్ట్ 11 మంత్సే కాబట్టి ఫ్రంట్లో అయితే కూర్చుంది. మేము ముగ్గురం వెనకాల కూర్చొని ఇంకా వెళ్ళిపోయాము. సాటర్డే నైట్ అనుకొని ఇంక సండే మార్నింగ్ 7:30, 8 కల్లా అయితే స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోయాము. జస్ట్ 17-18 కిలోమీటర్స్ ఉంటుంది మా హౌస్ నుంచి టెంపుల్, అంతే. ఇంకా అందుకే అని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. పైన ఘాట్ రోడ్లోంచి కూడా పైన టెంపుల్కి అయితే బైక్ మీదే వెళ్ళిపోయామండి. చాలా బాగుంది. కాకపోతే సండే కదా కొంచెం రష్గా ఉంది. పైన టెంపుల్ దగ్గర దర్శనం అయితే అందరికి తొందరగా అయిపోతుంది కాబట్టి టెంపుల్ దగ్గర అయితే అంత రష్గా అనిపించలేదు. కింద మాత్రమే ఈ ఘాట్ రోడ్లో బైక్స్, కార్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఒకే రోడ్ కదండి, అంటే కిందకి వెళ్ళే వాళ్ళు ఆ రోడ్లోంచి రావాలి, పైకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోడ్లోంచి వెళ్ళాలి. ఇక్కడ వనవిహారి అని చెప్పి పార్క్ కూడా ఉంది, అది కూడా నేను వీడియో తీసాను, అది కూడా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. పైన వచ్చేసి ఇక్కడ దీపాలు అయితే పెట్టేశామండి. ఇక్కడ 6 దీపాలు అయితే పెట్టాము. ఇక్కడ చెట్టు దగ్గర అందరూ అయితే దీపారాధన అయితే చేస్తున్నారు. కార్తీక మాసము, అందులో సండే కదా, వీకెండ్ కాబట్టి జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఇంకా వాళ్ళకి ఆ వీకెండ్ ఖాళీ ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ టెంపుల్కి అయితే ఆ టైంలో వస్తుంటారు. కార్తీక మాసం, అందులో కోటప్పకొండ అంటే శివుడి టెంపుల్ కదండి, వస్తారు కదా బాగా. ఇంకా అందుకే అయితే చాలా రష్గా ఉంది. దర్శనం మాత్రం తొందరగా ఎక్కడ ఆకుండా తొందరగా ఒక 10-15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము పైన పుట్ట దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి పైన పుట్ట అయితే ఉంటుంది, అక్కడ పాలు పోసిద్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్ అయితే వెళ్ళాము. పాప అలానే అత్తయ్య అయితే కింద కూర్చొని ఉన్నారు. మేమైతే పైకి వెళ్ళాము. స్టెప్స్ ఉన్నాయండి చాలా, ఆ స్టెప్స్ మీద నుంచి నడుచుకొని అయితే పైకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అయితే కూడా ఉంటుంది. ఫస్ట్ నా వ్లాగ్స్లో, అంటే నా ఛానల్ వ్లాగ్స్లో ఫస్ట్ ఆనందవల్లి అమ్మవారి టెంపులే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఫస్ట్ వీడియోస్లో 1 మినిట్ వీడియో అయితేనే నేను అప్లోడ్ చేశాను, ఫస్ట్ వీడియో కాబట్టి. పైన పుట్టండి ఇదంతా. పుట్ట దగ్గర చాలామంది పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమ అయితే కూడా వేస్తున్నారు. ఇక్కడ కూడా నేనైతే దీపం పెట్టేసి కిందకైతే వచ్చేస్తున్నాము. ఇది కిందకు వచ్చే దారండి. వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఒక స్టెప్స్, కిందకు వచ్చేటప్పటికి వేరే స్టెప్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. శివలింగం అది కూడా జూమ్ చేసి మరి వీడియో తీస్తాను. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా. అంత ఎండగా ఉన్నా మరి అంత ఎండ అయితే ఏమనిపించలేదు, బాగుంది. ఇంకా వచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ ఫర్ వాచింగ్.